హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఇవాళ 4వ రోజు వినాయకుడిది. మీకు చిన్న స్టోరీ చెప్తాను, జవాబు మీరే చెప్పాలి. ఓ రోజు మనుషులకే వాదనలు వస్తాయి అనుకున్నాను, కాదుట కిరీటానికి పాదరక్షకులకు కూడా ఒకసారి ఎవరు గొప్ప అనే ఇది వచ్చింది. అయితే కిరీటము అంది, దేవుళ్ళందరూ నన్ను అలంకరిస్తారు, నా కిరీటాన్ని రాజులు కూడా సింహాసనం మీద పెడతారు, నువ్వున కాళ్ళ కింద పడి ఉంటావు, నిన్ను వాడుకొని బయట వదులుతారు, నన్ను కిరీటం నెత్తి మీద పెట్టుకుంటారు, అక్కర్లేనప్పుడున కుర్చీలో వేస్తారు అంటుందన్నమాట. పాదరక్షకులు ఏ మాట కూడా కామ్గా ఊరుకుంటుందన్నమాట. సరే, ఇద్దరు భగవానికి దండం పెట్టుకుంటూనే ఉంటారు. సరే, ఓ రోజు భగవాన్ అడుగుతాడు పాదరక్షకుని, ఏంటి డల్గా ఉన్నావు, నీ బాధ ఏదో చెప్పుకుంటే నేను తీరుస్తాను. మనకి ఏదైనా బాధ వస్తే దేవుడితోనే చెప్పుకోవాలి కదా, ఇది చెప్పుకోకపోతే దేవుడే అడుగుతాడు. దేవుడికి అందరూ ఒకటే, అడిగినా అడగపోయినా దేవుడు మన అందరినీ చూస్తూనే ఉంటాడు. మన మనలోనే ఉన్నాడు కదా దేవుడు, అడుగుతాడు అన్నమాట. అడిగితే అప్పుడు స్వామి, ఏమీ లేదు, కిరీటానికి కోన అంత వైభోగం ఉంది, నా కోన ఇలా ఉంది, నా జీవితం ఏంటి ఆలోచిస్తున్నాను, నన్ను అందరూ చిన్న చూపు చూస్తున్నారంటే నవ్వుతాడు స్వామి. నవ్వి, ఎందుకు అలా అనుకుంటున్నావు, నువ్వు శరీరానంతని రక్షిస్తున్నావు, పాదాలు లేకుండా తిరిగావనుకో ముళ్ళు గుచ్చుకుంటాయి, సెప్టిక్లు అవుతాయి. శరీరంలో అన్ని భాగాలు కూడా ఉపయోగమే, ఒక తల ఒక్కటే కాదు, తలలో నాలెడ్జ్ ఉంటుంది. ఆ నాలెడ్జ్ రావాలంటే మనకు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యాన్ని ఎలా నువ్వు నడక ద్వారా, పనుల ద్వారా, పాదాలను ఉండబట్టే మేము ఆరోగ్యంగా ఉంటున్నారు. అందరూ మనుషులు అందరూ ఈక్వలే, నాలెడ్జ్ పవర్ అందరిలో నాలెడ్జ్ ఉంటుంది. సరే, అయితే నీ కోరిక ఏంటి అంటే, నేను కూడా కిరీటంలాగా గౌరవింపబడాలి అంటే, అయితే సరే, త్రేతాయుగంలో నేను రాముల వారిగా పుడతాను, అప్పుడు నా పాదరక్షకులుగా నువ్వు పుడతావు, అప్పుడు నిన్ను అందరు పూజిస్తారన్నమాట. అదే ఇప్పుడు 14 ఏళ్ళు స్వామి పాదరక్షల కోసం తను తండ్రి మాట కూడా అన్నీ నెరవేర్చడానికి అవతారం ఇస్తాడు కదా. భరతుడు రోజు సింహాసనం మీద పాదరక్షకులు పెట్టి 14 ఏళ్ళు పాదాల రక్షలకి దండం పెట్టుకుంటూ రాజ్య పరిపాలన చేశాడు కదా. అది మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా సరే దేవుడు తీరుస్తాడు. కాబట్టి దాంట్లో మంచి ఉండాలి, ఎవరి మనసు బాధపట్టకూడదు. దేవుడు అలాగే కాకపోతే మనం చేసుకున్న పాపపుణ్యాలు మనం అనుభవించాలి. ఉంటాం. మీ శ్రీదేవి.